భూమి చుట్టూ ప్రదక్షిణ చేశారని చెప్పుకోవచ్చు. ఖండాంతరాలు తిరుగుతూ మొత్తం ఈ ప్రపంచం తాలూకా ఆత్మను అవపాసన పట్టిన ఒక మహాయోగిగా మనం మీకు పరిచయం చేయబోతున్నాం. మీ చేతిలో టైం ఎంత ఉంది, మీ హెల్త్ ఎంత ఉంది, మీ జేబులు డబ్బు ఎంత ఉంది, ఈ మూర్తిని కలుసుకొని మనం గొప్ప పనులు చేయొచ్చు. చాలా మంది చేశారు. నేను హోటల్స్లో ఎప్పుడు లేదు ఈనాటికి కూడా. నేను ఆయా స్థానికులకి వాళ్ళకి ఉత్తరాలు రాసుకున్నాను, వాళ్ళకి మెసేజ్లు పంపేసి ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేసుకొని, ఇది నా బయోడేటా, నేను ఆర్టిస్ట్ని, నా వయసు ఎంత, ఇదిగో నా ఫోటో అనే విధంగా నా టికెట్ పెట్టుకొని నేను వస్తాను మీ ఊరు, నాకు ఒక నివాసం ఏర్పాటు చేయడం ఒక నెలపాటు, అంటే సేఫ్టీగా అడ్రస్ కావాలి కాబట్టి అని నా బయోడేటా ఇవన్నీ పంపగానే కొన్ని పెట్టేళ్ళకి, బాబు నువ్వు రేపు పొద్దున వచ్చి అని చెప్పి నాకు వీసా వాళ్ళే పంపారు చాలా మంది. దాదాపుగా ఒక నెలకు తక్కువ నేను ఎక్కడా లేను దేశాలు. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయి జీవించాను అనమాట. బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరి సూర్యుడు భూమి చుట్టూ తిరిగితే ఎలా ఉంటుంది అనే సందేహం లేదంటే ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? కానీ విశాఖలో ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్న వ్యక్తి భూమి చుట్టూ ప్రదక్షిణ చేశారని చెప్పుకోవచ్చు. ఖండాంతరాలు తిరుగుతూ మొత్తం ఈ ప్రపంచం తాలూకా ఆత్మను అవపాసన పట్టిన ఒక మహాయోగిగా మనం మీకు పరిచయం చేయబోతున్నాం. పాదయాత్రలో ఉండే విశిష్టతను అణువు పుణికిపుచ్చుకున్న ఆ మహా వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం. అతనే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో చిరకాలం పనిచేసి పదవి విరమణ పొందిన ఎం ఆదినారాయణ, మాచవరపు ఆదినారాయణ. ఆంధ్ర యూనివర్సిటీలో ఈయన పేరు వినని వారు ఉండరు. కానీ ఈయన విశాఖపట్నంలో ఉండే అతి కొద్ది రోజులు మాత్రమే. ప్రపంచ యాత్రలు చేసుకుంటూ ప్రపంచంలోని వివిధ సంస్కృతులు, సంప్రదాయాలను, అక్కడ వేష భాషలను ఒక గ్రంథస్థం చేసి యాత్రా సాహిత్యాన్ని మొట్టమొదటిసారిగా తెలుగు నేలపై పరిచయం చేసిన ఒక మహాపురుషుడిగా ఆయన మనకు పరిచయం అవుతారు. ఇప్పుడు ప్రస్తుతం మాచవరపు ఆదినారాయణ గారి దగ్గర ఉన్నాం మనము. నమస్కారం అండి. అయ్యా నమస్కారం. మిమ్మల్ని కలవడం మాకు మహద్భాగ్యంగా భావిస్తున్నాము. ప్రపంచం అంతా తిరిగిన మీ కాళ్లకు నిజంగా ప్రతి ఒక్కళ్ళు మొక్కాల్సిన సమయం ఇది. సార్ ఏంటి సార్ మీరు ప్రేరణ ఏంటి, అసలు మీరు యాత్రలు చేయడంలో ఉద్దేశం ఏంటి సార్? సార్ ఇప్పుడు ముఖ్యంగా పాదయాత్ర అనేది ఒకప్పుడు ఇది కొత్తదేం కాదు భారతీయులకి ముఖ్యంగా. అంటే ఈస్టర్న్ దేశాలు ఇవన్నీ మనకి ఈ దేశాల్లో పాదయాత్ర అనేది మన ప్రాచీన కాలంలో ఎంతో విలువైంది. మన ఋషులు, మునులు, సాధువులు, సన్యాసులు, ఇంకా చాలా గొప్ప గొప్ప రాజులు, రంగప్పలు కూడాను, పెద్ద సాధువులే కాదు, ఆ సబ్జెక్ట్ ఎవరికైతే బాగా తెలుస్తుందో వాళ్ళందరూ కూడాను దేశాన్ని చూడటానికి పాదయాత్ర కంటే మించింది లేదు అని తేల్చిపడేశారు ఇప్పుడు ఏనాడో. అలా ఎందుకు చేశారంటే మరి అన్ని ప్రదేశాలు మనకు నచ్చినంతసేపు చూడవచ్చు, అక్కడ అందరితో మాట్లాడచ్చు, మన జీవితాన్ని అనుభవించవచ్చు అనేది ముఖ్యమైన విషయం అక్కడ. అందువల్ల మనకి పాదయాత్ర పట్లనే మరి దేవుడి గుడికి వెళ్ళాలన్నా సరే మన వాళ్ళు పాదయాత్ర చేసి వెళ్ళేవాళ్ళు. ఒక రకంగా అంటే భారతీయులకి ఏంటంటే భారతీయులకి ఒక రకంగా ఈరెండ్ వెకేషన్ అనమాట ఇది. దాన్ని మనోళ్ళు దాన్ని తీర్థయాత్ర అంటారు. తీర్థం అంటే నీళ్లు, అంటే నీటి వసతి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ మన పిక్నిక్స్ లాగా అనమాట. అక్కడ అన్నాలు భోజనాలు తయారు చేసుకొని చుట్టుపక్కల కలుసుకొని అందరిని చూసుకోవడం. ఆ తీర్థయాత్ర అనేది అక్కడ దేవుడి బొమ్మ పెట్టుకొని మనం ఒకటి అంటే ఆ ప్రకృతి అంతా రంగురించి ఒక బొమ్మలకు వచ్చినట్టుగా పెట్టుకొని అక్కడ చిన్న గుడి కట్టుకొని, మదన కట్టుకొని, మండపాలు కట్టుకొని, వర్షం వచ్చినప్పుడు తడవకుండా చేసుకొని ఇలాగ గ్రాడ్యువల్గా ఎక్కడైతే మంచినీటి వస్తుందో ఆ ప్రాంతాల్లోనే గుళ్ళు, గోపురాలు వెలిసినాయి. ఏ విధంగా అయితే మానవ నాగరికత నదుల ఒడ్డున ఏర్పడిందో మంచినీటి కోసం, అదేవిధంగా ఈ తీర్థయాత్రలన్నీ కూడాను నీటి పక్కన ఏర్పడి అక్కడే మనకి గుళ్ళు, గోపురాలు, తర్వాత దాని ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా. సార్ పూర్వకాలంలో కాశీ యాత్ర అనేది మన భూమి మీద
ఒక గొప్పగా చెప్పుకునేవారు అప్పట్లో. కాశీకి వెళ్ళిన వారు తిరిగి వస్తారో లేరో అనేది ఒక అవును. చిన్న సామెత కూడా ఉంది. అసలు యాత్ర అనేది ఒక పెద్ద ఒక యజ్ఞం లాంటిది. అంటే వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో రారో చెప్పలేని పరిస్థితి. అంత సుదూర కాలం ప్రయాణం ప్లస్ సుదూర ప్రదేశాలను చుట్టూ రావడం అనేది. కమ్యూనికేషన్ వ్యవస్థ అసలు ఏమీ లేని రోజుల్లో అంత పెద్ద టాస్క్లు ఎలా అప్పట్లో వాళ్ళు చేసేవారని. సార్ మరి ఆ రోజుల్లోనండి ఒంటరిగా వెళ్ళేవాళ్ళు కాదు, గుంపులు గుంపులుగా సమూహాలుగా చుట్టాలు పక్కాలు రకరకాల గ్రామాల నుంచి కూడా దాదాపుగా 100 మందిని మినిమం పెట్టుకొని 200-300 మంది పెట్టుకొని వీళ్ళందరూ అనమాట ఆయన కలిసికట్టుగా ఒక ప్రదేశానికి చేరుకొని అక్కడి నుంచి కాశీకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. ముఖ్యంగా అంటే ఇవన్నీ కూడాను చాలా ప్రమాదకరమైనవి కాబట్టి కాశీకి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు. ముసలి వయసులో బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత అలా కాశీకి సర్లే అందరం ఇంకా ఉంటే ఉంటాం పోతే పోతాం అనుకున్న టైపులో కాశీ దాకా వెళ్ళి కొంతమంది అయితే అసలు కాశీలో మరణించాలని చెప్పి అక్కడే ఉండిపోయేవాళ్ళు కూడా. ఇప్పటికీ అలా చేస్తున్నారు చాలా మంది కూడా. అంటే ఆ రోజుల్లో ఉండటానికి కోసం రాజులు చాలా మంది అక్కడ ఉంటే సత్రాలు కట్టించేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట, బట్టలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం స్పెషల్గా గదులు ఇచ్చేవాళ్ళు. మరి అక్కడ కాశీలో మునిగితే గంగలో మునిగితే మనం డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళొచ్చు అనే ఒక నమ్మకం ఉంది. పైగానేమో ఇదే కదా ఎప్పుడు జీవితం ఇదే కదా, ఎంతకాలం బాధలు పడతాను నేను, ఈ బాధలు విముక్తి కావాలి నాకు అనుకున్న వాళ్ళు కాశీకి వెళ్ళేవాళ్ళు. ఇలాంటి కాశీ యాత్ర అంటే మన హిందువుల కాశీ యాత్ర, ముస్లిమ్స్ మక్కా యాత్ర, అలాగే మన క్రిస్టియన్కి జెరూసలేము బెత్లెహేం పోయినట్టుగా అన్ని మతాల వాళ్ళకి ఆ రోజుల్లో యాత్రలు చేసేవాళ్ళు. కాకపోతే ఈనాడు మనకి యాత్రలు చేయడం కోసం చాలా దూరాలు వెళ్ళడం కోసం ఎన్నో వాహనాలు ఉన్నా సరే ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం రోడ్ల పక్కన అప్పుడప్పుడు 10 మంది 20 మంది కలిసి ఇది కాషాయ బట్టలు వేసుకునో లేకపోతే ఏదో ఒక యూనిఫామ్ వేసుకొనో అలా కాశీకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఉండే ఆనందం వేరు. అంటే వీళ్ళు ఏ వయసులో అంటే ఆ వయసులో వెళ్తూ ఉంటారు. పాత రోజుల్లో అంటే కేవలం అనమాట ఇంకా ముసలి వయసులోనే వెళ్ళేవాళ్ళు. ఈనాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు కాబట్టి అంటే పాదయాత్ర అనే కాదు ముఖ్యం, ఇక్కడ యాత్ర మనకి ప్రయాణం ముఖ్యం. ఇక్కడ మన సంభాషణలో మన ప్రోగ్రాంలో ప్రయాణం ముఖ్యం మనకి. ఇలాంటి కాశీ యాత్ర చేసిన గొప్ప తెలుగు వ్యక్తి ఏనుగుల వీరాస్వామి. అతను 1830-31 సంవత్సరాల్లో అతను చెన్నైలో మద్రాసులో చిన్నపట్నంలో ఉంటూ తన చుట్టాలని పక్కన ఫ్రెండ్స్ అని తీసుకొని ఒక 100 మందిని తీసుకొని 15.5 నెలల పాటు మధ్యప్రదేశ్లో గుండా సెంట్రల్ ఇండియాలో గుండా వెళ్ళి మళ్ళా కాశీ వెళ్ళి మళ్ళీ బెంగాల్ ఒరిస్సా మీదుగా ఆంధ్ర మీదుగా మళ్ళీ మద్రాసు వెళ్తారు అనమాట. అతను రాసిన పుస్తకం అనమాట ఇప్పటికీ ఉంది మార్కెట్లో. కాశీ యాత్ర ఆనాడు అంటే వాటిల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత అలాంటి పుస్తకాల్లో ఆ తర్వాత అదే మార్గంలో పోయే వాళ్ళకి ఎక్కడెక్కడ యాత్రా స్థలాలు ఉంటాయి, ఎక్కడెక్కడ సత్రాలు ఉంటాయి, ఎక్కడ అన్నం పెడతారు, ఎక్కడ రక్షణగా ఉంటుంది, ఎక్కడ ఎలాంటి సహాయం తీసుకోవాలి, మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి అనే విషయాల మీద పుస్తకాలు రాశారు. అంటే యాత్ర చేయటం ఒక ఎత్తు అనమాట, పుస్తకాలు రాయటం అనేది ఇంకో. అంటే వారి నుంచి మీరు స్ఫూర్తిగా పొందారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు స్ఫూర్తి అంటే ఏముంది, ఇప్పుడు మన తెలుగువాడు మన వీరాస్వామి భారతదేశంలోనే కాదు చెప్పాలంటే మోడర్న్ ఆధునిక ప్రపంచం మొత్తంలో కూడా, అంటే ఆధునిక ప్రపంచం అంటే దాదాపు 1500 సంవత్సరాల తర్వాత నుంచి మనకి మోడర్న్ వరల్డ్ కాబట్టి ఈ మోడర్న్ వరల్డ్లో కూడాను మన 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 తెలుగువాడైన ఒక వీరాస్వామి చేసినంత గొప్ప జర్నీ ఇంత మాట ఎవరు చేయలేకపోయారు. అంటే 100 మందిని తీసుకొని ఏ విధంగా అయితే అతని ఖర్చులు ఒక వైద్యుడిగా, ఒక రక్షకుడిగా, ఒక మంచి మనిషిగా ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటా అతను అందరిని తీసుకెళ్ళి ఒక్కరికి ఒక్క దెబ్బ కానీ గాయం కానీ తగలకుండా అందరినీ క్షేమంగా ఇంటికి తీసుకొస్తాం అన్నమాట. ఆ తర్వాత రాహుల్ సాంకృత్య అని చెప్పి అతను హిందీలో అనమాట. అతను కూడా చాలా గొప్ప పని చేశాడు. అతను కూడా చాలా యాత్రలు చేశాడు అనమాట. ఇది మన వీరాస్వామి తర్వాత వీరాస్వామికి అతనికి 100 సంవత్సరాల తేడా ఉంది. సార్ ఆ రోజుల్లో ప్రయాణం చేయాలంటే మార్గాలను కనుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళేవారనే తెలిసిందే. పాత రోజుల్లో మనం డైరెక్ట్గా మన ఊళ్ళు ప్రజల్ని దాటుకుంటూ వెళ్తాం కదా. ప్రతి ఊరు ఇంకో ఊరు చేరుకున్న తర్వాత కాశీకి వెళ్ళాలంటే వాళ్ళు చెబుతారు మార్గాలు. ఆ పక్క ఊరికి పోయిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు చెబుతారు. ఈ విధంగా అడుక్కుంటూ తెలుసుకుంటూ, అవునా, ఆ విధంగా వెళ్ళటం తప్పనిచ్చి మరి మ్యాప్లు ఎక్కడి మరి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మ్యాప్లు తయారు చేశారు. కానీ అంతకుముందు మ్యాప్స్ ఏముంది, వెళ్ళిపోవటం ఎవరో వాళ్ళ పూర్వీకులు వెళ్ళే ఉంటారు అక్కడికి. ఇదిగోనే పలానా ఊరు వెళ్ళమంటే వెళ్ళిపోవటం. అదే కన్యాకుమారి నుంచి కూడా కాశీకి వెళ్తారు, కాశీ నుంచి కన్యాకుమారికి వెళ్ళటం, గంగలో నీళ్లు తీసుకెళ్ళి మళ్ళీ కన్యాకుమారి సముద్రంలో కలపటం,
అక్కడ సముద్రం వాటర్ తీసుకెళ్ళి గంగలో కలపడం ఇవన్నీ ఏంటంటే ఒక వయసు దాటిన తర్వాత సంసార భాషలు అయిపోయిన తర్వాత మనిషికి ఒక రకంగా చెప్పాలంటే ఎక్సర్సైజ్ అనుకోవచ్చు, మా శరీరాన్ని చాలా దృఢంగా పడుతున్న తయారు చేసుకోవడం అనొచ్చు. ఒక రకమైన రిలీఫ్ అనమాట దాని జీవితానికి. అంటే భిన్న వాతావరణ పరిస్థితుల్లో యాత్రలు సాగించాల్సిన సమయం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఉండేవి సార్? జాగ్రత్త ఏమో సార్, ఇప్పుడు వర్షాలు తుఫాన్లు అన్నీ మామూలే. ఎక్కడో తలదాచుకోవడమే. ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఉన్న విద్యాలయాల్లోనో లేకపోతే లైబ్రరీస్లోనో లేకపోతే దేవాలయాల్లోనో ఏదో విధంగా అలాంటి అవకాశాలు అందరికీ ఉంటాయి. వాటన్నిటికీ సిద్ధమై వెళ్ళిపోవడం అంతే. దారిలో దోపిడి దొంగలు ఉంటారు, చాలా ప్రమాదాలు అవుతాయి, అలా మరణాలు రకరకాలు ఉంటాయి. ఆ రోజుల్లో ఇంకా తెలుసా డబ్బు ఉండేళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాన్ని ఏమంటారు దాన్ని అంటే ఇంకా వాళ్ళు చచ్చిపోయినట్టుగా భావించుకొని ఇక్కడే వాళ్ళు తద్దినం కూడా పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట ముందుగానే. ఎందుకంటే వాడు చచ్చిపోయిన తర్వాత వాడు ఏం జరిగిందో చూడు కాబట్టి దాన్ని ఆత్మపిండం అంటాం. అంటే మనమే పిండం పెట్టుకొని చచ్చిపోయిన తర్వాత ఎలా జరిగిద్దో అవన్నీ జరిపించుకొని వెళ్ళిపోతారు అన్నమాట. అక్కడ దారిలో చచ్చిపోవచ్చు, చివరిదాకా వెళ్ళలేకపోవచ్చు, ఇతని ఆరోగ్యం బాగుండకపోవచ్చు, అతని అదృష్టం బాగుండకపోవచ్చు, రకరకాలుగా. సరే, యాత్రలో రకరకాల మనుషుల్ని, రకరకాల హావభావాల్ని, రకరకాల భాషల్ని మీరు చూసుంటారు. ఏమనిపిస్తుంది సార్ ఒక్కసారి అవన్నీ నెమరు వేసుకుంటే మీకు? అవన్నీ మన చదువుకున్న వ్యక్తికి అవన్నీ అసలు ఎలాంటి అడ్డంకులు కావండి. ఏ భాష అక్కర్లేదు. మనం వెళ్ళి ఎక్కడైనా దారిలో ఉపన్యాసాలు ఇస్తున్నామా ఏంటి, మన జేబులో డబ్బులు ఉండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మనకు 4-5 మాటలు అన్నం కావాలి, ఈరోజు రెస్ట్ కావాలి, నాకు ఇది వాటర్ కావాలి అనిపించకూడదు తప్పనిచ్చి. అంటే మన అధ్యయనం ఇప్పుడు అంటే మీ యాత్ర ద్వారా సొసైటీకి చెప్పాలనేది ఏమైనా ఒక మంచి మెసేజ్ ఏమైనా ఉందా? ఈ యాత్రల ద్వారా అండి ఈనాడు సొసైటీకి చెప్పాల్సింది ఏమీ లేదండి. అందరికీ అన్నీ తెలుసు. ఈనాటి ప్రపంచంలో అందరికీ అన్నీ తెలుసు. ఎందుకు తెలుసు అండి? విజ్ఞానం డెవలప్ అయింది, మీడియా డెవలప్ అయింది. ఎంతెంత మన చేతిలో ప్రపారకే 6 చేతుల వైకుంఠం మాదిరిగా ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. సరే, ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఒక ముక్కలో చెప్పాలంటే సార్, ఇంతకుముందు రోజుల్లో ఇంతకుముందు సంవత్సరాల్లో సపోజ్ ఒక అంటే 50 years వేసుకో, అంటే ఈ 21st century వచ్చి 25 ఏళ్ళు అయిపోయింది అప్పుడే, అవునా? ఈ 20th centuryకి ఈ ఎండింగ్లో అంతాను ప్రదేశాల గురించి అవగాహన జనాభాకు తక్కువ కాబట్టి యాత్రలకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మీడియా డెవలప్ అయింది కాబట్టి అంటే అమెరికా ఎలా ఉండదో తెలుసు, అక్కడ ఏం మాట్లాడో తెలుసు, అన్నీ తెలుసు. అలాగే జపాన్ ప్రపంచంలో భూగోళంలో ఏ సముద్రాల లోతులకు వెళ్ళాడు, ఆకాశంలో చంద్రమానికి వెళ్ళాడు, మార్స్కి వెళ్ళాడు మనిషి, రకరకాల యంత్రాల ద్వారా. ఇవన్నిటితో పాటు ఈనాడు మిగిలిపోయిన విషయం ఏంటంటే అంటే అనుభవించడం మిగిలిపోయిందనమాట. యాత్ర చేయటం కాదు. యాత్రలు నువ్వు అది యాత్ర విజ్ఞానం అండి. విజ్ఞానం తెలుసుకున్నావు. ముందు అజ్ఞానం, ఆ తర్వాత తెలుసుకున్న విజ్ఞానం వచ్చింది. విజ్ఞానంతో మనవాళ్ళు ఏం చేస్తారు, నాకు అన్నీ తెలుసు అని అక్కడ ఆగిపోయింది అనమాట. అలా కాదు, నువ్వు దాన్ని అనుభవించావా లేదా అనే పాయింట్లో నేను నా బుక్స్ మొదలుపెట్టాను అనమాట. నేను దాన్ని అనుభవించావా లేదా, నీకు తెలుసు, దాన్ని ఎంజాయ్ చేయడం ఎలా. నీకు ఢిల్లీ ఉందని తెలుసు నాకు, అంటే నేను ఢిల్లీ యాత్రకు వెళ్ళాలి, ఢిల్లీ తెలుసు, ఢిల్లీకి వెళ్ళేదే ఉంది, ట్రైన్లో పోవచ్చు చూసుకోవాలా కాకుండా ఆ ఢిల్లీ వెళ్ళే దారి, ఆ గమనం, అది గమ్యం. ఈ ఢిల్లీ వెళ్ళే దారిలో ఎన్నెన్నో ప్రకృతి, మనుషులు, చారిత్రకాంశాలు, కొంతమంది ఎన్నెన్నో విషయాలు తెలుస్తుంటాయి మనకి. అవన్నీ తెలుసుకుంటూ వెళ్ళాలంటే దాన్ని అనుభవించాలన్నమాట. మనకి తెలుసుకున్న విజ్ఞానాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయటం అన్నమాట ఈనాడు కావాల్సింది. తెలుసుకోవడం అక్కర్లా. తెలుసుకోవడం మనకు రకరకాల పీపుల్, రకరకాల సంస్థల ద్వారా, రకరకాల విషయాల ద్వారా అన్నీ తెలుసు మనకి. ఈనాడు చెప్పిన ప్రపంచంలో తెలియని విషయం ఏమైనా ఉందా, ఏమన్నా అంటే ఎమ్మటే కొట్టుకుంటూ అయిపోయి అక్కడ ఏం భాష మాట్లాడతారు, వాళ్ళ సంస్కృతి ఏంటి, ఆ అధ్యయనాలన్నీ ఇప్పుడు మనం ఏం చేయనక్కర్లా, అన్నీ చేసేసారు ఆల్రెడీ. రెడీమేడ్గా ఉన్నాయి, అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను వెళ్ళి సంస్కృతి మీద మొదలుపెట్టి ఎక్కడో నేను జపాన్ పోయి అక్కడ ఏదైనా మొదలుపెట్టిన అక్కడ ఆల్రెడీ రకరకాల సంస్థలు మనకు ఆ పనులు చేసి పెట్టినాయి. నువ్వు ఏది అనుభవించాలనుకుంటున్నావో దాన్ని అనుభవించగలగాలంటే నువ్వు ప్రయాణం చేయాలి. అంటే ఉట్టిగా కళ్ళతోటి చూసి ఆనందించడం, ఫోటోలు తీసుకోవడం, దాన్ని మనం వాయరిజం అంటాం ఇంగ్లీష్లో. వాయరిజం అంటే చూసి సంతోషపడ్డ, ఆహా ఓహో, ఆహా ఓహో కాదు. ఇక్కడ కావాల్సింది నువ్వు అనుభవించాలి దాన్ని. అది ఫస్ట్ స్టెప్. రెండవది, నీ అనుభవాన్ని నాకు పుస్తక రూపేణ ఇవ్వాలి. అంటే ఎంతమందికి అని చూద్దాం నోటితోటి తెలియజేయాలి నీ అనుభవాన్ని అన్నమాట. బాబు ఇదిగోనే నేను ఢిల్లీలో వచ్చాను బై వాకు, ఇదిగో నేను ఈ బుక్ రాసాను, దీని పేరు భ్రమణాకాంక్ష, ఇది పాదయాత్ర, మార్గదర్శకంగా మనం అంటే ఇది నా ఎక్స్పీరియన్స్, ఇది
ఒకప్పుడు ఏంటి మనం దారిలో వెళ్తాం, పలానా ఊరు వెళ్ళాము, అక్కడ ఇన్ని పశువులు ఉన్నాయి, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇంత ప్రజలు ఉన్నారు, అది అంత డేటా అనమాట అది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో నువ్వు వెళ్ళి డేటా ఇస్తే నువ్వు చూస్తే బాగుండదు అది, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. అవునా? నీ అనుభవం ఏంటి అక్కడ, నువ్వేం తెలుసుకున్నావు, నువ్వేం నేర్చుకున్నావు, నువ్వేం ఫీల్ అయ్యావు, నీ ఫీలింగ్స్ చెప్పాలంటే ఇంకా ఇలాంటిది కొత్తదేం కాదు ఇదేమి. ఇలాంటి అనుభవాల మీద రాసిన ఆధునిక ప్రపంచంలో మొట్టమొదటి ఎవరంటే బాషో, జపనీస్ అనమాట. అతను బాషో అనే అతను ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కోసం అతను 10 సంవత్సరాల పాటు ఆ జపాన్ దేశం అంతా పర్యటించాడు. దాదాపు మనకి 400 సంవత్సరాల నాడు ఇవన్నీ ఉన్నాయి. ఆ మధ్యలో మళ్ళీ మిస్ అయిపోయింది అనమాట. అంటే ఎవరికైతే అనుభవించాలి నేను ఆ విషయాన్ని, ఆ ప్రకృతిని అన్నవాడు ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారనమాట. ఈనాడు రాయాల్సిన బుక్స్ కూడాను అనుభవాలు రాయాలి, కానీ ఆ డేటా ఇవ్వకూడదు. నువ్వు అక్కడ ఏం పని కోసం వెళ్ళావు, నువ్వేం చేసావు, వాళ్ళు ఎలా ఉండారు, నువ్వెలా ఉండవు రాయాలి. ఇక్కడ యాత్ర చేసేది మన కోసం, రాసేది మాత్రం మన కోసం కాదు, రాసేది ప్రజల కోసం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజలు నువ్వు చేసి నువ్వు రాసుకుంటే పుస్తకాలు నీ ఇంట్లో ఉంటాయి, పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఎవరో ఇదంతా నెట్లో ఉంది కదా అనుకుంటే లాభమే ఉంది, నువ్వు రాసేది దానికి లాభమే ఉంది మరి. కాబట్టి నేను ఇలాంటి నా అనుభవాల కోసం నేను 1990 సంవత్సరంలో యాత్రలు మొదలుపెట్టాను. నేను పాదయాత్రలు మొదలుపెట్టి ఇంకా 2000 దాకా చేశాను కొన్ని యాత్రలు. ఆ 2000లో అనమాట నా అనుభవం. నా ఫస్ట్ పుస్తకం భ్రమణాకాంక్ష అని చెప్పేసి దీన్ని పట్టుకొచ్చాను. దీంట్లో 3 జర్నీస్ ఉంటాయి అన్నమాట, పాదయాత్రలు ఇవన్నీ. ఈ విధంగా నేను ఇండియాలో దాదాపు ఒక 25,000 కిలోమీటర్లు నడుచుకొని చాలా అనుభవాలు పొందాను, చాలా సంతోషపడ్డాను, ఆనందించాను. ఆ విధంగా భారతదేశం ఒకటే కాకుండా మనకి ఇంకా మళ్ళీ ప్రపంచం కూడా చాలా ఉంది. కాబట్టి ప్రపంచం అంతా మనం తిరగలేం కాబట్టి 6 ఖండాల్లో కొన్ని దేశాలను చూసి దాని మీద కూడా పుస్తకాలు రాశాను నేను. విదేశీ పర్యటనలో చాలా మంది విదేశీయులు చాలా మంది మీకు ఫ్రెండ్స్ ఉన్నారు. అవును. అసలు ఎవరికి అంతమంది విదేశాల్లో వివిధ భాషల్లో వివిధ సంప్రదాయాలు ఉన్న వ్యక్తులు ఎవరు కూడా అంత చొరవగా మీతో ఫ్రెండ్షిప్ చేయరు అనే ఒక మంచి ఒక వినిపించింది చాలా కాలంగా. అంటే మీకున్నంత ఫ్రెండ్షిప్ బ్రదర్హుడ్నెస్ ఎవరు అంత కూడగట్టుకోలేరు అనేది. నేను విదేశాలు వెళ్ళి ఎక్కడున్నానంటే నేను హోటల్స్లో ఎప్పుడు లేను ఈనాటికి కూడా. నేను ఆయా స్థానికులకి వాళ్ళకి ఉత్తరాలు రాసుకొని నేను వాళ్ళకి మెసేజ్లు పంపేసి ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేసుకొని, ఇది నా బయోడేటా, నేను ఆర్టిస్ట్ని, నా వయసు ఎంత, ఇదిగో నా ఫోటో అనే విధంగా నా టికెట్ పెట్టుకొని నేను వస్తాను మీ ఊరు, నాకు ఒక నివాసం ఏర్పాటు చేయండి 1 నెల పాటు, అంటే సేఫ్టీగా అడ్రస్ కావాలి కాబట్టి అని నా బయోడేటా ఇవన్నీ పంపగానే, అంటే నాకు నా విదేశీ యాత్రలకు నిజంగా ఇంటర్నెట్, అతను వాట్సాప్, ఈ మెసెంజర్లు ఎంతో సహాయం చేసినాయండి. అసలు అవి కానీ లేకపోతే నేను అసలు ఇటు వెళ్ళలేకపోయేవాడిని. ఎందుకంటే నాకు చుట్టుపక్కల అక్కడ ఎవరు లేరు. ఎందుకంటే నేను సింగిల్ పర్సన్ కాబట్టి. ఇప్పుడు చాలామందికి ఎవరు అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఎవరో రకరకాల పీపుల్ ఉంటారు, నాకు ఎవరు లేరు అనమాట. నాకు ఎవరు లేదని చెప్పి నేను ముందుగా అందరికీ ఒక లెటర్ తయారు చేశాను. బాబు ఇది పరిస్థితి, నేను రాసిన బుక్స్ ఇవి, నేను చూసిన ప్లేస్లు ఇవి, నేను తిరిగిన జర్నీ ఎంత బై ఫోటో అని చెప్పి ఇది. ఆ తర్వాత నా ఎక్స్పీరియన్సెస్, యూనివర్సిటీలో నా పొజిషను ఇవన్నీ పెట్టేళ్ళకి, బాబు నువ్వు రేపు పొద్దున వచ్చావని చెప్పి నాకు వీసా వాళ్ళే పంపారు చాలామంది. అంటే మన నిజాయితీ, మన పాండిత్యం, నిజాయితీ, మంచితనము, ఆరోగ్యకరమైన శరీరం ఉండటం, ఇవన్నీ చూస్తారు. అందులోకి ఇండియన్ కాబట్టి ఇంకా వాళ్ళు ఇండియన్ అంటే ఫిలాసఫర్స్ అని ముఖ్యంగా అందరికి పేరు కాబట్టి. ఈ విధంగా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అన్నీ కూడాను నేను ఒక 2-3 నెలలు 2-3 సంవత్సరాల మీద నుంచి కూడా ప్రిపేర్ అయిపోయి వాళ్ళని ప్రిపేర్ చేసి, నేను వెళ్ళినప్పుడు దాదాపుగా 1 నెలకు తక్కువ నేను ఎక్కడా లేను విదేశాల్లో. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయి జీవించాను అనమాట. ఎందుకని ఇందాక మీరు చెప్పినట్టుగా అనుభవం కావాలి నాకు, ఎక్స్పీరియన్స్ కావాలి నాకు. హిస్టరికల్ ప్లేస్లకు వెళ్ళేసి అక్కడ మాన్యుమెంట్ అక్కడ నుంచొని ఫోటో దిగటం అది కాదు మనకి. అది ఆల్రెడీ చేసాం అన్ని పనులు మనం. ఇప్పుడు అమెరికా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా మీరు 100 సార్లు పోతారండి. ఎక్కడికి వెళ్తారు? మీ అమ్మాయి కాడికి అబ్బాయి కాడికి వెళ్ళి అదే ట్రక్కులో అదే టిబులో వచ్చేస్తారు తప్ప నుంచి పక్కలతో మాట్లాడరు, ఏం చేయరు. ఎందుకంటే మీకు పని లేదు అక్కడ. మీ పని అది కాదు, మీ అబ్బాయిని చూసుకోవడం, మీ వాళ్ళని చూసుకొని రావటం. నా పని అది కాదు కదా. నేను ప్రపంచాన్ని చూడాలి, అనుభవించాలి, కొత్త స్నేహితులు తయారు చేసుకోవాలి. ఆర్టిస్ట్ని కాబట్టి అక్కడికి వెళ్ళి బొమ్మలు వేస్తాను అన్నమాట, ఏదో కొన్ని స్టోన్లో ఏదో కొన్ని శిల్పాలు చెప్తాను, వాళ్ళని సంతోషపరుస్తాను. అదేవిధంగా వాళ్ళు కూడా నా ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి చాలామంది కూడా వచ్చారు ఇక్కడ కూడా. వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా 1 month 2 months ఇక్కడ ఉంచాను వాళ్ళని. అంటే ఒక రకంగా కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ నడిపాను నేను, నా సొంతంగా కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ నడిపాను అనమాట. ఎందుకంటే గవర్నమెంట్కి రాసుకొని అవన్నీ చేయాలంటే అది అయ్యే పనులు కదా అవన్నీ, మళ్ళీ గుర్తిస్తారు. నేనే సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ హోస్ట్ చేసి
వాళ్ళని తిప్పేసి అన్ని వాళ్ళు ఎక్కువ మంది ఆర్టిస్టులు వచ్చారు. వాళ్ళు ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిబిషన్లో పెట్టించి ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టించాను. ఒక ఆర్టిస్ట్ అది మా స్టూడెంట్ నుంచి వస్తే అలాగే పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టించాను. అంటే నన్ను ఎలా చూసుకున్నారో వాళ్ళు అలా చూసి ఆ విధంగా నేను ఒక ఇంటర్నేషనల్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఒక యూనివర్సల్ ఫ్యామిలీ అలాంటి తయారు చేసుకున్నాను నేను నా కోసం. అంటే నాకు ఏది కావాలో, నా జీవితాన్ని నేను ఎలా మలుచుకోవాలో దానికి డబ్బు లెక్క చేయకుండా అన్నీ చేసుకున్నాను. నా అనుభవాన్ని అనమాట అందరికి ఇచ్చాను. మళ్ళాను అందరికీ పుస్తకాలు చదువుకున్నారు, సంతోషపడ్డారు, ఆనందించారు. అంటే నా అనుభవాన్ని దాదాపుగా అనమాట 100% కూడా మీ అందరికి ఇవ్వగలిగాను. అలా చేయాలి అంటే ఎవరు చేసినా అదే చేసేది. మన అనుభవాన్ని ఇతరులు ఇవ్వగలగాలన్నమాట. అదే మనం రీడరు తెలివి తక్కువ అనుకోకూడదు ఎప్పుడు కూడా. మనం రీడరు చాలా మేధావి ఈనాడు. నీకు నువ్వు రాసుకుంటే కూడా పుస్తకాలు ఆ రీడర్కి ఏం కావాలి, అతను ఎక్కడ దాకా వచ్చాడు, అతనికి మరి ఏం చెప్పాలి అని కొత్త విషయాలు చెప్పాలి. మనం పద్ధతిగా చెప్పాలి, అహంకారంగా ఉండకూడదు, మన సింప్లిసిటీగా ఉండాలి. ఇంకా 5-6 పుస్తకాలు ఉంటాయి అన్నమాట. ఈ సంవత్సరం 3 పుస్తకాలు ముద్రిస్తున్నాను. నా అన్నీ కూడా యాత్ర మీదనే ఉంటాయి అనమాట. లేటెస్ట్గా మీరు చేసిన ప్రయాణం ఏంటి సార్? నేను లేటెస్ట్గా రష్యా వెళ్ళొచ్చాను అనమాట. మధ్య దాని మీద అచ్చంగా సైబీరియా పాటిస్తారు అని చెప్పి ఒక బుక్ తీసుకొచ్చి నేను రష్యాలో 40 రోజులు ఉన్నాను సైబీరియాలో. అందువల్ల వాళ్ళ మీద అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు నాకు. ఫ్రెండ్స్ అంటే ఆన్లైన్ ఇలాంటి మళ్ళాంటి యాత్రికులు వెతుక్కోవాలి. ఇప్పుడు నా వరకు ఎంతమంది కాంటాక్ట్లో ఉన్నారు సార్? కాంటాక్ట్లో ఒక 20 మంది ఉంటారు. ఇప్పుడు 20 మంది కాంటాక్ట్లో ఇప్పుడు హాయ్ చెప్పుకుంటా ఇలా ఉంటాం. మళ్ళీ పోతా ఉంటాం, మళ్ళీ రమ్మంటారు మాటి నన్ను. ఎక్కడ వెళ్తా మాటికి అట్లాంటి కష్టం. అంటే నేను స్వీడన్ వెళ్ళే కానీ ఒక 2 టైమ్స్, నేపాల్ పోయాను 2 టైమ్స్, భూటాన్ పోయాను కానీ తక్కువ దేశాలు వెళ్ళలేకపోయాను. ఎక్కడ మనకి నేను ఉట్టిగా చూడటం కాదు కదా, రాయాలి, బుక్స్ రాయాలి. దానికి అంత పెద్ద వ్యవహారం, ఇల్లుస్ట్రేషన్స్, ప్రతి బుక్లో బొమ్మలు మ్యాప్లు అన్నీ నేనే వేసుకుంటాను. అంటే ప్రజలకి మనం ఇది చూసాము, ఐ హ్యావ్ బీన్ దేర్, ఐ హ్యావ్ డన్ దట్ అని నాకు తెలుసా అని చెప్పడం కాదు. నేను వాటిని ఇంత మటుకు అనుభవించాను. ఇంత మేరకి నా అనుభవాలు మీరు చూడండి, మీరు కూడా అనుభవించండి జీవితాన్ని, వెళ్ళి ఉట్టిగా కంటితో చూడబాకండి అని చూతాను అనమాట నేను. సార్, ప్రపంచంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న దేశాలు, వాళ్ళ మనుషుల తాలూకా ఆలోచనలు రకరకాలుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరి మనుషుల్లో గమనించిన ఒక సారూప్యత కలిగిన పాయింట్ ఏంటి? అయ్యా, ఏ దేశం పోయినా సరే అందరూ మనలాంటి వాళ్ళే, అందరూ మనుషులే, అందరూ మంచివాళ్లే. అందరికీ జాలి, ప్రేమ, దయాగుణాలు అందరికీ ఉండయి. అంటే అందరూ మాట్లాడే భాష ఒకటే, అందరి ఎమోషన్స్ అన్నీ ఒకటి. కొంచెం తేడా అనమాట, కొద్దిగా ఆ యొక్క క్లైమాటిక్ చేంజ్ తప్పనిచ్చి అందరూ మనలాగే బిహేవ్ చేస్తారు. అందరూ మనలాంటి వాళ్ళే. ప్రపంచం అంతా మన వాళ్ళకాడికి వెళ్ళినప్పుడు తెలుస్తున్న విషయం అనమాట. సార్, వాళ్ళందరూ మీరు చూసినప్పుడు భారతదేశం గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? భారతదేశం అంటే ఎంతో ప్రేమ అండి. భారతదేశం అంటే ప్రపంచంలో అన్ని దేశాలకు ఇష్టమే. ముఖ్యంగా రష్యా వాళ్ళకి అంటే మనతో వాళ్ళకి రకరకాల సంబంధాలు ఉన్నాయి కాబట్టి రష్యా ప్రపంచంలో ఉండే అన్ని దేశాల కంటే రష్యా వాళ్ళకి భారతదేశం అంటే చాలా ప్రేమ. అలాగే మన ముస్లిం కంట్రీ మనకి ఇరాన్ ఉంది కదా, ఆ ఇరాన్ కూడా అంటే ఇరాన్ వాళ్ళకి కూడా ఇండియన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇరాన్ అంటే మన తాతగారి ఊరే ఇరాన్ అంటే ఏం లేదు. ఆర్యులు ఇరాన్ అంటే ఆర్యన్ ఇరాన్ అయింది. అది అక్కడి నుంచి వచ్చాం మనం, ఆ రూట్లోకి ఉన్నాం అన్నమాట. తర్వాత అది నేను నా పుస్తకాల మీద రాసుకుంటాను ఈ విధంగాను. తిరిగే తుమ్మెదకి తేనె దొరుకుతుంది. నువ్వు తిరిగినప్పుడు అన్నమాట నీకు జ్ఞానం మధువు గురవుతావు అనమాట. నువ్వు ఇంట్లో కూర్చుంటే ఏముంది, ఏం లేదు, ఇంట్లో కూర్చోవాలి. అలాగే రెయిన్బోలు తిరుగుతామంటే మళ్ళాను అన్ని పనులు మన పనులు చేసుకుంటూనే ఒక కొత్త దృక్కోణం మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. అలాగే నీ సాహిత్యాన్ని నువ్వు ముందు సాహితీవేత్త కావాలి. అసలు నువ్వు ప్రయాణం చేయడం అక్కర్లా, రాయటానికి కావాలి. ప్రయాణం చేయడం కోసం ఆరోగ్యం, డబ్బు కావాలి. నువ్వు వాటిని పుస్తకాల్లోకి తీసుకెళ్ళి అందరికి ఒప్పుకునేలా, అందరు యాక్సెప్ట్ చేసేలా రాయాలంటే నీకు సాహితీవేత్తమై ఉండాలి. నీకు సాహిత్యం తెలియాలి. తెలియకపోతే ఏం రాస్తామంటే మనం అనుకుంది రాయలేము. రాస్తారు కానీ మన మనసులో ఉండే ఫీలింగ్స్ రాయలేము, ఏదో పేజీలు నింటేస్తాం. అదే విషయం. సార్, ఇప్పుడు ప్రపంచంలో రకరకాల ఉద్రిక్తతలు, ఆధిపత్య పోరు మనం చూస్తూనే ఉన్నాం వివిధ మాధ్యమాల ద్వారా. ఇన్ని దేశాలు తిరిగిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అసలు? ప్రపంచ దేశాల మధ్య ఏం కావాలి అసలు? నేను అసలు వాటి జోలికి వెళ్ళనండి. ఈ రాజకీయాలు, ఆధిపత్యం నాకు అసలు అయిన కనపడవు. నాకు ఎక్కడ నా కంటికి ఎప్పుడు కనపడలే అవన్నీ. నా దృక్కోణం వేరు. నేను వెళ్ళి నా పని చేసుకొని వస్తాను. ఈ ప్రపంచ మార్గాలు అంటే నేను అడిగే పాయింట్ అంటే అన్ని దేశాలతో మీకు సత్సంబంధాలు ఉన్నాయి, అక్కడ ప్రజలతో సంబంధ బాంధవ్యాలను మీరు చాలా యుద్ధాలు ఎవరు కోరుకోరయ్యా. అంటే వాళ్ళు అక్కడ
వివిధ పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? వాళ్ళు ఇబ్బంది. ఇప్పుడు నేను వెళ్ళి ఉండే 2 మీకు నెలలు, రష్యాలోని ఫ్రెండ్స్ ఉన్నారు, ఇరాన్లోని friends నేను ఉన్నారు. నేను వెళ్ళి ఉండే 2 నెలలు 3 నెలల్లో అక్కడ ఇబ్బందులు వాళ్ళు ఏం పడతారు. ఆ ఇబ్బందిని అంటే మన యుద్ధాల టైంలో మనం వెళ్ళము, ఎలాగైనా సరే మనం వెళ్ళం, వేసాలి మనకి ఎవరు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళందరూ హాయిగా సంతోషంగా ఉన్నప్పుడే నేను వెళ్తాను. ఆ యుద్ధాల టైంలో మనం వెళ్ళము. ఇప్పుడు అంటే నాకు ఇదే నేను అంటే స్వీడన్, యూరోప్ వెళ్ళిన దేశాల్లో వాళ్ళు నా కోసం చాలా ఖర్చు పెట్టేవాళ్ళు డబ్బులు. నేను రష్యా పోయినప్పుడు అక్కడ కొంచెం పేదరికాన్ని చూశాను మొన్న. అంటే నేను వెళ్ళిన అంటే నన్ను పిలిచిన హోస్ట్ అనమాట. బాబు నేను నీకోసం ఎయిర్పోర్ట్ కూడా రాలేనని చెప్పాను నాకు అతను. బాబు నువ్వు రావద్దు నాన్న, అడ్రస్ ఇవ్వు నాకు. నేను రష్యా ఒక్కసారి చూశాను. అంటే నేను రష్యాలో చేసే పేదరికాన్ని. అంటే విడిపోయిన తర్వాత ఈయన 1991 నుంచి అంటే పెరిస్ట్రోయికా గ్లాస్నోస్ట్ అంతా అయిపోయిన తర్వాత నుంచి అంటే విడిపోయిన తర్వాత అందరికీ తెలిసిన విషయం ఇది కొత్త విషయం కాదు. ఆ పేదరికం అనేది ఇంకా వాళ్ళు పూర్తిగా జయించలేదు. నిజంగా రష్యాలో బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాను. అంతకుముందు ఏ దేశాలు ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి మనం ఇబ్బంది పెట్టకూడదు, మనకు వచ్చే పెన్షన్ మనకు చాలు అనుకొని నా డబ్బులతో నేను ఖర్చు పెట్టి ఎవరికి ఇప్పుడు ఇబ్బంది పెట్టను నేను ఎప్పుడు కూడా. కానీ నేను రష్యా బాగా తిరిగాను. 40 days మా బస్సులు, ఫ్లైట్లు అక్కడ కాదు, ఇంకా నేను ట్రైన్స్. నేను రష్యా పోయినాను అనమాట. మన ప్రపంచంలో కల పెద్ద రైల్వే ఒక లైన్ ఉంటుంది. దాని పేరు ద గ్రేట్ ట్రాన్స్ సైబీరియన్ ట్రైన్ అని చెప్పేసి. ఆ ట్రైన్లో 3.5 రోజుల పాటు ఉన్నాను నేను. ఇది అనుభవాలు. మనం చదువుకున్న సబ్జెక్టుని, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఒకే ఒక మాట అండి అన్నిటికీ నేను చెప్పేది. మనం చదువుకున్న విషయాలు, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోకపోతే ఇంకా ఎందుకు అంటా నేను. 100 దేశాలు పో, 1,00,000 దేశాలు పో, నువ్వు ఆ పని కోసం మనం నేర్చుకున్నది ఏంటి అనేది ముఖ్యం. అది మనం నేర్చుకుని మన జీవన విధానంలో ఎంతవరకు అది ఇంప్లిమెంట్ చేసాము. మన ఎక్స్పీరియన్స్ ఏం చేసాము. నువ్వు 2 రోజులు అమెరికాలో ఉన్నాను, జపాన్లో ఒక పూట ఉన్నాను, నాకు జపాన్ అంతా తెలుసు అంటే ఎలా ఉంటుంది? అది అర్ధరహితంగా ఉంటుంది. అది ఇన్ని దేశాల పాటు అంటే చూస్తారు, మీ డబ్బులు ఉండే వెళ్తారు, అది ఇష్టం, ఫోటోలు తీసుకుంటారు, పుస్తకాలు కూడా రాసుకుంటారు. కానీ ప్రజలకి నువ్వు బుక్స్ రాసినప్పుడు వాళ్ళకి మిగిలిపోయేది ఏంటంటే నీ ప్రత్యేకమైన అనుభవాలకి, వాళ్ళ అనుభవాలకి దగ్గరగా వస్తారన్నమాట. మనం అప్పుడు అవి మిగిలిపోతాయి. అంటే సబ్జెక్టు చదువుకొని ఇప్పుడు నేను యాత్ర తప్ప ఏది రాయలేదు మటుకి. నేను రాయిన చాలా పుస్తకాలు ఉన్నాయి యాత్రలో. అంటే భారతదేశంలో అంటే ఇప్పుడు విరాసం తర్వాత కానీ యువతార్థం కానీ కేవలం యాత్రా సాహిత్యాన్ని ఫస్ట్ బుక్ నుంచి ఇప్పుడు దాకా నేను రాస్తా ఉన్న మనిషి నేను ఒక్కడే. ఎందుకంటే యాత్ర చేసేవాళ్ళు తక్కువ, మనకి యాత్ర చేసేవాళ్ళు కొంచెం తక్కువ, ఈ రాసేవాళ్ళు మరీ తక్కువ. అందుకని చెప్పిన పెయింటింగ్ ఆర్టిస్ట్ అయినా సరే అంటే ఆ వాటిలోకి వెళ్ళకుండా యాత్రా సాహిత్యంలో మునిగిపోయాను ఫుల్గా నేను. సరే, యాత్రని అభిరుచిగా తీసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ముందు వాళ్ళు చదువుకోవాలండి. మన భాష ముందు చదువుకోవాలి, లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, మన సంస్కృతి గురించి ఫస్ట్ అన్ని విషయాల్లో చదువుకోవాలి. బాగా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంటే అతను ఒక స్పెషల్ దృక్కోణం ఉండాలి. ఇదేంటే చూస్తే వెళ్తామంటే 100 సంవత్సరాలు కూడా నీకు చాలదు. అసలు నీకు ఒక ప్రత్యేకమైన డామినేషన్ ఉండాలన్నమాట. ఓహో నా యాత్ర నేను ఇది. మనకి ఇప్పుడు స్త్రీవాదము, దళితవాదము, అవునా, మనకి ఎన్ని వాదాలు ఉన్నాయి. మనకి ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్, రైటర్స్ ఇలాగూ ఒక యాత్రికుడికి కూడా ఒక స్పెషల్ దృక్కోణం ఉండాలన్నమాట. అప్పుడు అతనుకున్న టైంలో అతని పని చేసుకోగలడు. నీకు ఆలోచనలు ఎన్నెన్నో ఉన్నాయనుకోండి, నీకు తక్కువ టైం మనిషికి ఉంది, నువ్వేం చేయలేక మరి కన్ఫ్యూజ్ అయిపోతావు అనమాట. ఎటు వెళ్ళవు, అక్కడే ఉంటావు. ఒక సబ్జెక్టులు అంటే ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు చూడు, వాళ్ళు ఒక విషయం మీదనే పరిశోధన చేస్తారు లైఫ్ లాంగ్. అప్పుడు మనకు మెసేజ్ వస్తుందన్నమాట. అంటే వాళ్ళు చేసిన పని, వాళ్ళు వేసిన టార్చ్ లైట్ మన మీద పడుద్ది, వాళ్ళు చెప్పిన విషయం మనకు వినిపిస్తుంది, వాడి హృదయ స్పందనలు మనం వింటాం. అలానే ఈనాడు అదంతా ఇప్పుడు ప్రపంచం అంతా ఇప్పుడు చాలా సూక్ష్మమైన ఫ్యామిలీస్, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినట్టుగానే మైక్రో స్టడీస్ డెవలప్ అయినాయి. మైక్రో స్టడీస్లో నువ్వు స్పెషల్గా అధ్యయనం చేసినప్పుడే నువ్వు ముందుకెళ్ళగలవు. నాకు ఎంత ఉంది, నాకు ఎంత తెలుసు అనుకుంటే అందరికీ అంత తెలుసు. ఈ యాత్రా సాహిత్యానికి భారతదేశంలో ఎక్కువ మంది రాయట్లేదండి. మన కథలు, నవల్స్, నాటకాలు ఇంకా రాసినట్టుగానే. కాబట్టి యాత్రా సాహిత్యాన్ని అందరూ కూడా, యాత్రా సాహిత్యం అసలు ముఖ్యమైనది. అది అంటే యాత్రా అంటే రియాలిటీ. ఇప్పుడు అంటే ఒక నవలా కథ అనుకో, అది మనల్ని ఎక్కడ అంటే మనిషికి ఎంటర్టైన్మెంట్, రిక్రియేషను అది ఎక్కువ ఇస్తుంది అనమాట. యాత్రా సాహిత్యం అంత ఇవ్వదు నీకు, ఎంటర్టైన్మెంట్, రిక్రియేషన్ ఇవ్వదు. ఇది నీకు ఆలోచన ఇచ్చింది అనమాట. కష్టపడమని చెప్పిద్ది, బాగా చదువుకోమని చెప్పిద్ది,
నువ్వు అనుభవించమని చెప్పేది. అదేమో పక్కవాడి అనుభవాన్ని అంటే ఇది అంటే సినిమాలు చూస్తున్నాం మనం. అంటే అట్లాంటి ముఖ్యం మనకి సినిమాలు అన్నీ ముఖ్యమే. కానీ నువ్వు రచయితలు కూడా యాత్రా సాహిత్యాన్ని బాగా రాయమని కోరుకుంటాను నేను. అందుకని చెప్పి నేను అంటే మన తెలుగు వాళ్ళు అంతకుముందు రాసిన చిన్న చిన్న యాత్రల మీద రాసిన వ్యాసాలన్నీ తీసుకొచ్చి అదొక తనకు బుక్ లాగా మార్చాను మళ్ళాను. తెలుగువారి ప్రయాణాలు అని చెప్పేసి. అంటే తెలుగువారి ప్రయాణాలు చాలా గొప్పవి ఉండయి. నేనే కాదు నాన్న, మన పూర్వీకులు కూడా చాలామంది ఉండరు యాత్ర చేసిన వాళ్ళు, వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ అని చెప్పి ఈ విధంగా నేను సబ్జెక్టులో ఇప్పుడు వీరాస్వామి గారి బుక్ ఉంది. అదంతా పాత భాష అయిపోయింది. దాన్ని మళ్ళీ కొత్తగా రివైజ్ చేసి మన భాష వాడుక భాష రాశాను కొత్తగా నేను. నా గురించే కాకుండా ఇతరుల గురించి, ఇతర రచయితల గురించి కూడాను అందరినీ తీసుకొని నేను యాత్రా సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం అనే పనిలో పడ్డ ప్రస్తుతం నేను. అంటే నాయి రాయకుండా నాయి రాసుకుంటూనే ఇతరుల పుస్తకాలు, పాత పుస్తకాలు రివైజ్ చేసుకుంటూనే మన సాటి రచయితలు అందరూ కూడా చెప్పేసి బాబు మీరు కూడా యాత్ర రాయండి అని చెప్పి అలాంటి బుక్ అనమాట. నెక్స్ట్ మంత్ ఒకటి వస్తుంది. దాని పేరు యాత్రా సముద్రం అని, ఒక 400 పేజీల బుక్ అనమాట అది. అంటే దాంట్లో ఈనాటి కవులు, ఈనాటి రచయితలు అందరూ చేత యాత్రా సాహిత్యం రాయించాను నేను. ఆయన వ్యాసాలన్నమాట ఆ బుక్లో వస్తాయి ఇవన్నీ కూడా. ధన్యవాదాలు సార్, చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు. మీ యాత్ర ఇంకా కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం. కొనసాగిస్తాను. ఇది ఆదినారాయణ గారి యాత్ర అనుభవాలు. యాత్రా సాహిత్యాన్ని భావితరాలకు పంచాలనే ఒక అభిలాష అయితే ఆయనలో కనిపిస్తోంది. ఒక విలక్షణమైన అభిరుచితో ఆయన చేసిన ప్రపంచ గమనం ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలని మనము కోరుకుందాం. నమస్కారం.